హలో హలో, రెడీ చెప్పండి. అమ్మనైనతో మాట్లాడండి రెడీ. అమ్మనే వచ్చేదాకా లేట్ అవుతుందేమో, మరి అక్క బాబు కూడా చెప్తావు, ఒకవేళ వాళ్ళు మీతో వచ్చి మాట్లాడతారు. ఇంకా పొద్దునే అక్క బావ కూడా చెప్పు మాట్లాడితే వాళ్ళ అవతల రావడం లేట్ అయినా కూడా ఏమి అక్క బావాన్ని అమ్మ నైనా పంపిస్తున్నా మీ దగ్గరికి. అట్లా చెప్పు, మాట్లాడదాము. రేపు మాట్లాడితే నువ్వు వస్తే ఎల్లుండి ఊక రావాలా? అన్ని రెడీ చేసి పెట్టండి రెడీ. ఒకవేళ నేను అదే 1 గంట లేదంటే రాత్రి వచ్చి పొద్దున ఒక ఫోటో సెలవున తీసుకొని వస్తా. కానీ నేనేమంటున్నా, ఈ భవిష్యత్తులో బాగుపడతావు. ఇది ఈ సరుకుండ దొరికింది. జీవితంలో ఒక 6 నెలల్లో నీకు మళ్ళీ పెళ్లి చేసుకొని మంచిగా ఉంటావు రా. నీ కర్మ కదా. నీకు నువ్వేందో అనుకున్నావు ఆడపిల్ల అంటే చేసుకున్నావు, కానీ సరైన పొజిషన్ లో ఇప్పించలేరు. నీకు ఏం చేస్తాం మళ్ళా? నీ అదృష్టానికి మధ్య నాకు కూడా అది జాబ్ లేకపోయినా, పడిపోయినా, దాని ఆరోగ్యం బాగాలేకపోయినా, నేను మంచం లేసి సాకే ఓపిక నాకుంది, ఏం పెట్టే ఓపిక ఉంది. కానీ అది చిల్లర శాస్త్రాలు అంటే మాత్రం భరించే ఓపిక మాత్రం నాకు లేదు. చూడరు మొట్టమొదటి చిల్లర బుణాలని కూడా పోయినారు. వాళ్ళ కొంపనే చిల్లరదిరా. నీకు ఇప్పుడు ఎప్పుడైతే నీకు వాళ్ళ కోడలు వాళ్ళ మామ అంటే నువ్వు ఆలోచన చేసుకోరా. నేను ఆ మాట కూడా అన్నా తెలుసారా నీకు? అవునంటారు. నేను అన్నలేదు, నువ్వు అన్నాక పిల్లగాంతో నీ బిడ్డ నీ పెన్లా కూడా చెప్పినారట. సంగల పిల్ల నిన్ను ఉండలేదంట అని చెప్పినా డైరెక్ట్ గా. రామా నీకు మొక్కన నీ కాలు పట్టుకుని వస్తే నీ వద్దన దూరపుడు అని చెప్పినాను. కర్మ నా మీద కట్టినారు కదా రెడ్డి. నా కొడుకు కూడా ఇడిచిపెడతాడు ఇట్లా చెప్తే. మనకి సంతోషం ఉండొచ్చు, సంబరం ఉండొచ్చు. ఏమని తెలుసు, అందరు వాళ్ళకి ఉండాలి కదా. నాకు అర్థం కాలే. ఇప్పుడు 100కి 1 2 వాణ్యాలు కొడుకులా కూడొచ్చు. అందరు ఎట్లా ఉంటారా? నాకు అర్థం కాలే. సన్నాసం ఉండలి చేసుకుని బతకమంటే బతుకుతారంటవా? పెండ్లామంటే ఇంటికాడ ఉంది అంటే ఎంత నీవు అన్ను అది హైదరాబాద్ లో ఉన్నా కూడా ఏంగా నీకు డోక లేకుండా ఉండాలి మనిషి. అట్లా ఉంటే పెండ్లామంటారు. ఏం అది? అట్లా ఉన్న పిల్లని చూసుకొని మంచిగా ఏదైనా చదువుకుని చిన్నగా పాప కాకుండా నీ అదృష్టం ఏది దొరుకుతుందో అది దొరుకుతుంది. మోటు పిల్ల అయినా నీకు వండి పెట్టి అట్ట రూములనే కూర్చొని పండుకునే తోళ్ళు ఉండరు. అడ్డపడి బట్టలు పిండి నీకు సేవ చేసుకుంటూ ఉండే తోళ్ళు ఉండర్రా. రెడ్డి మీకు ఇంకోటి చెప్తున్నా రెడ్డి. తల్లి బిడ్డకి వచ్చిన తర్వాత తల్లి ముందరనే ఇస్త్రీ పెట్టేసేస్తారనమాట. ఆయనను పోయి నేను ఏడన్నా పని చేస్తా అంటే ఇంట్లో పని చేస్తే ఏదన్నా ఇల్లు తూడ్చి వంట అదే సోమానికి అడిగితే 3000 ఇస్తారు. ఈడ మామనర్లా ఇస్తారు. మళ్ళా అట్లా 4 ఇండ్లు వెంకటేశు నేను ఈయన ఉండి ఏం పాపని పెట్టుకొని ఈయన ఉంటా. 4 ఇండ్లు నేను ఏడన్నా పని బునుక్కొని నెలకు 12,000 వస్తాయి, మనం ముగ్గురం ఈయన ఉందాము అని చెప్పింది మా ఎత్త. ఉండలేదురా అది. మా ఎత్త అని చెప్పేదాకల్లా వద్దత నువ్వు వాళ్ళింట్లో వీళ్ళింట్లో పని చేపించుకొని ఈడ ఉంటా, పని చేసి వస్తే ఈడ ఉంటానంటే నాకు చిన్నారత వద్దత. ఏమి నీ మొగుడికి నువ్వు దూరంగా ఉంటే అతను కూడికడు ఎవరేస్తారు, అతను మంచి చెడ్డ ఎవరు చూస్తారు, వద్దత నువ్వు నీ మొగుని కన్నా ఉండు, ఏమి నేను నా భార్యనే ఉంటాము అని చెప్పినా. నేను తల్లి కూడా పని చేస్తానంటే కూడా నా మనసు ఒప్పుకునలేదు. కాదురా, ఆడ చేస్తే కూడా నీకు పక్కలో ఏమనుకుంటారు వాళ్ళు అత్త ఇక్కరం కదా. అంతే కదా రెడీ. నువ్వు ఒక ఉద్యోగం చేస్తారు అత్తారంట, అత్తకు బోబెట్టలాగా ఇల్లు పని చేపిస్తారు అని ఓడియా చెడ్డ పేరు ఎంత అంటావు? తల్లే చేస్తాను కష్టం చేసి ఉంటా, నేను 3 ఇండ్లు శుభ్రం చేసి బతుకుతా అంటేనే వద్దత నాకు చిన్నారత అని నేను ఒప్పుకునలేదు. అటువంటి మనుషులు నేను పెళ్ళాన్ని అదే కష్టం ఎట్టే చేపిస్తా రెడీ. విలువైన కష్టం చేపిస్తా కానీ విలువ తక్కువ కష్టం నేను చేపించానా రెడీ? నేను ఒకటి చెప్తేంటావా, నువ్వు చేసుకోవడం మొదలే వాళ్ళ అమ్మలే అక్కడ వాళ్ళ అమ్మలు ఉంటే వాళ్ళ అమ్మలు ఉన్న కాడి నుంచి ఆ పిల్ల చదువుకునే కాడి నుంచి అదే శాస్త్రాల్లోనే ఉన్నట్టుంది. వాడు మొత్తము చెప్పానమాట. ఏమని చెప్పాను అనుకున్నది రెడీ, వాడు ఇది ప్రేమించుకున్నారంట.
మరి అట్లాంటప్పుడు ప్రేమించుకున్న తర్వాత చేసుకోకుండా వాని కూడా పోవాల్సిండే. గొప్ప సంబంధం అని ఈ కాంతమ్మకి ₹1,00,000 కోసం ఈమె వాళ్ళకి ఉన్నవి లేని అన్ని చెప్పింది. చెప్పటాకల్లా ఈ రోజా ఉండి వాని కళ్ళపడడానికి గ్యారెంటీ ఇచ్చొచ్చింది అనమాట. నీకు నేనే పెళ్లి చేస్తా, నెల నెల డబ్బులు పంపుతా, నీకు ఏ అవసరం ఉన్నా నేనే సాయం చేస్తా అని అవతల వానికి గ్యారెంటీ ఇచ్చొచ్చిందంట. వాడు మొన్న చెప్తున్నాడు. వాడు ఇంకా వాడు అందుకోసం నెల నెల డబ్బులు అడుగుతాడు, ఏ అవసరం వచ్చినా అడుగుతున్నాడు. ఇది నాతో ఏమని చెప్పింది, వాని తండ్రి లేడు పాపం, ఏం కష్టం చేయడు అంటే నేను జాలి పడిపోయినాను. మరి అది కూడా మనది తప్పు కదరా. నేను నా అమాయకత్వంలో నేను జాలి పడిపోయినాను. ఇంత రాదంతా ముందే నాకు తెలియలేదు రెడ్డి. మళ్ళీ అందుకోసమే నువ్వు ఇప్పుడే చిన్నప్పుడు చిన్న గిల్లేస్తే అలకా గిల్లేస్తే వెళ్ళిపోతే నీ భవిష్యత్తు బాగుంటది కదా. ఇప్పటి నుంచి వచ్చిన పిల్లనన్నా మంచిగా ఉంటుంది కదా. నేను అంతా వాళ్ళని అన్ని నిందలు చెప్తున్నారు కదా, మరి అన్ని నిందలకి నా మీద ఇన్ని మోపినారు, అటువంటి మనిషినే కాదు అని చెప్పినా వినట్లేదని. నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు నిన్ను కొరక తినేటట్లు ఉండరా. బాగున్నాయంటే కూడా కొన్ని రోజుల వరకు పెట్టుకొని ఏమో చేసేటోళ్ళు వాళ్ళని. అవు ఎందుకంటే తండ్రి చిన్న పిల్లగాని గడపరతో గుద్ది చంపినాడు. మరి ఇది అన్ని నీవే చెప్తావు. కళ్ళు పొరపాటు డబ్బులు ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, ఏదేదో అంటి పట్టుకో పండుకున్నా కూడా ఏమో కూడా చేయొచ్చు. ఏమో వాడే వచ్చినాడు పడుకో.